Yeah, Dr. Hanisha from Tirupati. Yeah. Yeah. Hi, good evening, everyone. This is Dr. Hanisha from Tirupati. So, నేను డైరెక్ట్ గా యాక్చువల్లీ వెయిట్ లాస్ కోసం చూస్తున్నాను PCOD అండ్ PCOD కోసమే మెయిన్ గా. సో నేను వెయిట్ లాస్ కోసం అని చాలా మంది హెర్బల్ లైఫ్ కానీ ఇవన్నీ చెప్తూ ఉంటారు. బట్ ఐ డోంట్ వాంట్ టు యూస్ దోస్ అనమాట. నేనే చాలా మందికి చెప్తూ ఉంటాను. సో ఒక లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లాగే నేను డైట్ కోసం చూస్తున్నాను. చాలా డైట్ చూస్తున్నాను ఇన్స్టాగ్రామ్ లో వేరే వాళ్ళవి కూడా అవన్నీ. బట్ దే ఆర్ చార్జింగ్ వెరీ కాస్ట్లీ అనమాట. సో నేను లక్కీగా వాణి గారిని ఇన్స్టాగ్రామ్ లో చూసాను యాక్చువల్లీ ఒక పోస్ట్ లో. అసలు నిజంగానే తగ్గుతామా, అసలు డైట్ తోనే తగ్గుతానా, అసలు నేను జిమ్ కి కూడా వెళ్తూ ఉండేదాన్ని. బట్ నాకున్న హెక్టిక్ షెడ్యూల్ లో అప్పుడప్పుడు కుదిరేది కాదు. సో నేను ఎక్కువ డైట్ 5 minutes. సో డైట్ మీదే ఫోకస్ చేయాలనుకున్నాను. సో ఒకసారి అంటే 2 months కి 10 kgs అనేది చాలా అట్రాక్టివ్ గా అనిపించింది. నిజంగానే తగ్గుతామా లేదా అనేది నేను కొంచెం చూసాను అనమాట, ఎలా ట్రై చేద్దామని. దట్ వాజ్ మై పిక్చర్ ఇన్ January యాక్చువల్లీ. అండ్ సెకండ్ పిక్చర్ వాజ్ ఇన్ June. అంటే నేను డైట్ యాక్చువల్లీ వాణి గారిని కన్సల్ట్ అయింది మేలోనే అయ్యాను. బట్ కాకపోతే ఏప్రిల్ లోనే అయ్యాను. బట్ నేను డైట్ స్టార్ట్ చేయడానికి కాస్త హెసిటెంట్ గా ఉన్నాను, నిజంగానే డైట్ తో తగ్గుతామా అని. లేటర్ తను చాలా ఫాలో అప్ చేశారు నన్ను. రెగ్యులర్ గా కాల్ చేసి ఏమైంది, ఎక్కడైనా డౌట్ ఉందా మీకు, ఒకసారి స్టార్ట్ చేయండి, ఒకసారి చూడండి అని. సో దెన్ ఒక మే లో నేను జాయిన్ అయ్యాను అనుకుంటాను. విత్ ఇన్ 40 days స్పాన్ లో ఐ లాస్ట్ అరౌండ్ 6 to 7 kgs. నేనైతే ఎటువంటి ఎక్సర్సైజ్ చేయలేదు, నాట్ ఈవెన్ ఏ వాక్ కూడా నేను చేయలేదు. విత్ ఓన్లీ ఇంట్లో అప్పటి వరకు లైఫ్ స్టైల్ మార్చుకుందాం అనుకున్నాను. బట్ దిస్ వాజ్ ద బెస్ట్ డైట్ ఐ హ్యావ్ ఎవర్ సీన్. బికాస్ ఇది ఈ 4 months కానో కాదండి, యూ హ్యావ్ టు మనం లైఫ్ లాంగ్ చూస్ చేసుకోవాలి ఒక డైట్ ప్లాన్ అనేది. దానికి ఒక కరెక్ట్ గైడెన్స్ అయితే వాణి గారు ఇస్ ద బెస్ట్. బికాస్ షీ నోస్ వెరీ వెల్. ఓకే, ఇది నామకే వాసి ఇన్వెస్టిగేషన్ చేసేసుకోండి, లేకపోతే ఏదైనా బెనిఫిట్ కోసం అని తను చెప్పట్లేదు. బికాస్ యూ హ్యావ్ టు కరెక్ట్ యువర్ డెఫిషియన్సీస్. బికాస్ మోస్ట్లీ విటమిన్ డి ఇందాక ఫీమేల్స్ కి ఎవరైనా డెఫిషియన్సీ ఉంటుందండి. సో మన బాడీలో మనకి జనరేట్ అవ్వదు. ఎండలో నీళ్లు పెడితే తాగడము లేకపోతే ఇంకోటి ఏదో జరగదండి. అవన్నీ యూట్యూబ్ లో చూస్తుంటే నాకు నవ్వొస్తూ ఉంటది. సో యూ హ్యావ్ టు టేక్ సప్లిమెంట్స్. సో అది మన బాడీకి ఎంత అవసరం అనేది, బికాస్ విటమిన్ డి అండ్ ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్ రోజు తీసేసుకున్నంత మాత్రాన 60 kUnits రోజు తీసుకుంటే రాళ్ళు తప్ప ఏం ఫామ్ అవ్వవు. సో కరెక్ట్ ఎంత తీసుకోవాలి, వాట్ ఈస్ ద ఐడియల్ అమౌంట్ టు రికమెండ్ డైలీ అప్టేక్ అంటారు RDA. సో అది ఎంత తీసుకోవాలనేది తనకి క్లారిటీ ఉంది. సో తను చెప్పడం వల్ల నేను తీసుకుంటున్నాను ప్రతి డే. తనకి చెప్పకపోయినా నేను ఆల్మోస్ట్ ఎలా ఉంటదంటే డాక్టర్ అయినా కూడా వీఆర్ నాట్ అవేర్ అనమాట. ఏమవుతుందిలే డెఫిషియన్సీ అనుకుంటాం. బట్ యూ షుడ్ టేక్, బికాస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి మెయిన్ డెఫిషియన్సీ వైటమిన్ డి అండ్ PCOS కి మెయిన్ డెఫిషియన్సీ వైటమిన్ డి. సో యూ షుడ్ టేక్ దోస్ వైటమిన్ డి సప్లిమెంట్స్. తీసుకుంటే ఏం కాదు, వెంటనే చెప్తే ఓ ఎందుకు చెప్తున్నారు నాకెందుకు ఉంటుంది అనుకుంటారు. ప్లీజ్ దాన్ని అలా నెగ్లెక్ట్ చేయకండి. ఇందాక ఆవిడ కూడా ఎవరో చెప్పారు. సో డోంట్ నెగ్లెక్ట్ వైటమిన్ అండ్ మినరల్ డెఫిషియన్సీస్ ని అసలు చేయొద్దండి. బికాస్ దోస్ స్మాల్ అమౌంట్స్ ట్రేస్ ఎలిమెంట్స్ అంటారు, లైక్ సెలీనియం అండ్ క్రోమియం, మెగ్నీషియం, ఇవన్నీ ట్రేస్ ఎలిమెంట్స్ దట్ వర్ నాట్ ఫౌండ్ ఇన్ యువర్ ఫుడ్. సో యూ షుడ్ టేక్ సమ్ గుడ్ అమౌంట్ ఆఫ్ సప్లిమెంట్స్ అనమాట. సో బెటర్ ఈ సప్లిమెంట్స్ మీకు చెప్తున్నారు అని అంటే తీసుకుంటే మీ హెల్త్ కోసమే, నాకు బెనిఫిట్ ఉండదు. సో యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ అంతే. అండ్ డైట్ అనేది ఈ 4 months కి కాదండి, యూ షుడ్ మనం లైఫ్ స్టైల్ అనేది మాడిఫై చేసుకొని ఐడియల్ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి. నిజంగా ఎవరు హాస్పిటల్కి వెళ్ళినా డాక్టర్ దగ్గరికి వచ్చినా వెయిట్ లాస్ అవ్వమంటారు, కానీ ఎవరు ఎలా అవ్వాలని నేనైతే చెప్పను. బికాస్ నాకు నిజంగానే అంత టైం ఉండదు ఓపీలో కూర్చొని అంత పేషెంట్ కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి. బయట వాళ్ళు ఇంత హెల్ప్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ యూ షుడ్ టేక్ కేర్ ఆఫ్ అవర్ హెల్త్ అండ్ అవర్ లైఫ్ స్పాన్ అనేది పెరుగుతుంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ద్వారా. దెర్ ఆర్ సో మెనీ ఆర్టికల్స్ ఇప్పుడు గూగుల్ చేస్తే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ గురించి అంత క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ఇందాకే వాణి గారు ఒక క్లాస్ సెషన్ లో. సో దిస్ ఇస్ ఎ గుడ్ లెక్చర్ వాణి గారు. అండ్ చాలా కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు చాలా బాగా మంచి క్లయింట్స్ ని అందరినీ ఐడియల్ వెయిట్ కి తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హనీషా. లైక్ మీకున్న బిజీ షెడ్యూల్ లో అసలు మీరు వచ్చి 5 minutes మాట్లాడడం అనేది దట్ ఇస్ అ గ్రేట్ థింగ్. కాకపోతే ఒక చిన్న క్వశ్చన్, ఒక 1 minute లో. సో అంటే లైక్ చాలా మందికి ఆ మిత్ ఉంది కదా, లైక్ సప్లిమెంట్స్ అని, డైట్ అని, అసలు ఇది చాలా అంటే ప్రోటీన్స్ అని, ఏదో అన్ని ప్రాబ్లమ్స్ అని అనుకుంటున్నారు. సో ఒక చిన్న ఒక 1 line లో వాళ్ళకి ఏం చెప్పగలుగుతారు మీరు ఆన్సర్ యాజ్ ఎ డాక్టర్?
యాక్చువల్లీ మనం ఏంటంటే నిజం, టు బి ఫ్రాంక్, మనము ప్రోటీన్ అనేది మన ఇండియన్ ఫుడ్ లో, అంటే సౌత్ ఇండియన్, ఎస్పెషలీ సౌత్ ఇండియన్ ఫుడ్ లో అసలు ఉండదండి. అసలు మనము అదే చెప్తున్నాను కదా, ఒక హాఫ్ కప్ ఆఫ్ ప్రోటీన్ తీసుకుంటాం, అంటే పప్పులో ప్రోటీన్ ఉంటుందని అనుకుంటాం. అంటే ఎవ్రీబడి సేయింగ్స్ ఇన్ ఇన్స్టాగ్రామ్ రీల్ ఓపెన్ చేస్తే చాలు ఇదే ఉంటది, మన ఇండియన్ ఫుడ్ లో ప్రోటీన్ ఉంటుందని. ఇంత కప్ ఆఫ్ పప్పులో నలుగురు తింటారండి 25 grams ఆఫ్ ప్రోటీన్ ని డివైడ్ చేసుకొని, అంటే ఎంత వస్తుంది మన బాడీకి? Maximum 4 to 5. దట్స్ ట్రూ కదా. సో ఐడియల్, మీరు ఎక్కడ ఏ ఆర్టికల్ చూసినా సరే మన బాడీ వెయిట్ కి 0.8 to 1 kg 1 gram per kg బాడీ వెయిట్ అనేది చెప్తున్నారు. సో మనం అసలు ప్రోటీన్ అనేది తీసుకోము. ఎగ్స్ ఎంతమంది తింటారు నేను చెప్తాను ఇప్పుడు. ప్రోటీన్ తీసుకొని సరే, ప్రోటీన్ యూజ్ చెయ్యకండి, ఎగ్స్ తీసుకోండి, నేచురల్ సోర్స్ ఆఫ్ ప్రోటీన్ ఎగ్ కదా. రోజుకి నేను 6 eggs తినమంటాను, తింటారా డైలీ? ఎవరు తీసుకోము. సో వీఆర్ నాట్ టేకింగ్ అవర్ సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ టు అవర్ బాడీ. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ తీసుకుంటున్నాం. ఇది నేను చెప్తున్నాను కదా, అంటే లైక్ నేను డైట్ తీసుకునే చాలా మందికి చెప్పాను. బికాస్ కార్బోహైడ్రేట్స్, నేను కూడా కార్బోహైడ్రేట్స్ తినే ఉన్నాను ఇప్పటి వరకు, ఆల్మోస్ట్ 31 years ఆఫ్ ఏజ్. ఇప్పటి వరకు నేను కార్బోహైడ్రేట్స్ తింటూ వస్తున్నాను. నౌ నేను ఐఎమ్ చేంజింగ్ మై లైఫ్ స్టైల్. నా ఫుడ్ ప్లేటే మార్చుకునేసాను. దో ఐఎమ్ టేకింగ్ లిటిల్ అమౌంట్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ నౌ, బట్ ప్రోటీన్ ఉండేటట్లు చూసుకుంటున్నాను. ఒక రోజు మిస్ అయినా కూడా ద నెక్స్ట్ డే ఐఎమ్ కరెక్టింగ్ మై ప్రోటీన్ ఇంటేక్ అనమాట. అది ప్రోటీన్ షేక్ అవ్వచ్చు, లేకపోతే అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ ఫ్రమ్ న్యాచురల్ ఫుడ్స్, పన్నీర్ కానీ, టోఫు కానీ, ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఐఎమ్ ఇంక్లూడింగ్ ఇన్ దట్ ఎవ్రీ డే. ఐఎమ్ ఇంక్లూడింగ్. ఇంతకు ముందు మా హస్బెండ్ ఎక్కువ ఎగ్స్ తింటుంటే నేను చిరాకు పడేదాన్ని, అన్ని ఎగ్స్ ఎలా తింటారు అసలు ఎందుకు అని. బట్ నౌ ఐఎమ్ టేకింగ్ వెరీ గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. సో డెఫిషియన్సీ, ఖచ్చితంగా ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటాము. మనం కడుపు ఫుల్ గా తింటాము, అది కార్బోహైడ్రేట్ తో వస్తుంది అనుకుంటాం. దట్ ఈస్ నాట్ ఎనఫ్ అండ్ దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. మన ఏజ్ పెరిగే కొద్దీ యూ హ్యావ్ టు రెడ్యూస్ యువర్ కార్బ్స్ అండ్ ఇంక్రీజ్ యువర్ ప్రోటీన్ ఇంటేక్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. Sure. Thank you so much, Dr. Hanisha.